మాయాగంధం విల్లా. చీకటి పడిన రాత్రి దట్టమైన అడవిలో నేలపై రక్తం పూసిన ఒక కెమెరా పడి ఉంది. అకస్మాత్తుగా ఒక కుళ్ళిపోయిన చేతివేళ్లు వచ్చి ఆ కెమెరాను లాక్కున్నాయి. బ్యాక్గ్రౌండ్లో ఒక స్త్రీ భయంకరంగా అరిచిన శబ్దం వినిపించింది. అభి, నాకు చాలా భయంగా ఉందిరా. మనం అసలు సరైన దారిలోనే వెళ్తున్నామా లేదా? భయపడకు రాజు, నా దగ్గర మ్యాప్ ఉందిగా. మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం. కాని చుట్టూ చూడు అభి, ఎంత దట్టమైన పగమంచుందో. కనీసం దారి కూడా సరిగ్గా కనిపించటం లేదు. అదే కదా మన డాక్యుమెంటరీకి కావలసిన పర్ఫెక్ట్ లొకేషన్. ఈ భయంకరమైన అడవిలోనే ఆ పురాతన గంధం విల్లా ఉంది. వద్దు అభి, ఆ ఊరి జనం చెప్పింది నువ్వు వినలేదా? ఆ విల్లా వైపు వెళ్లిన వాళ్లు ఎవ్వరూ తిరిగి రాలేదంట. ఆ పల్లెటూరి జనాలు చెప్పే మూఢనమ్మకాలను నువ్వు ఇంకా నమ్ముతున్నావా రాజు? కొంచెం లాజికల్గా ఆలోచించు. ఇది మూఢనమ్మకం కాదు అభి, నా మనస్సు చెప్తోంది ఇక్కడ ఏదో కీడు జరగబోతోంది. మనం వెనక్కి వెళ్ళిపోదాం ప్లీజ్. నువ్వెప్పుడూ ఇంతే రాజు, ప్రతి చిన్న విషయానికి భయపడతావు. మనం ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. సరే, నీ ఇష్టం. కాని ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రం నేనేం చేయలేను, ముందే చెప్తున్నా. ఏం కాదురా, నా కెమెరా బ్యాగ్ గట్టిగా పట్టుకో. అదుకో అటు చూడు, ఆ చెట్ల వెనుక ఏదో పెద్ద బిల్డింగ్లా కనిపిస్తోంది. అమ్మో, అవునభి, అదేనా ఆ గంధం విల్లా? చూడ్డానికే చాలా భయంకరంగా ఉంది. భయంకరం కాదు రాజు, అది అద్భుతమైన పురాతన కట్టడం. పద, త్వరగా వెళ్దాం. అభి, రాజు ఇద్దరూ ఆ విల్లా యొక్క పెద్ద ఇనుప గేటు ముందుకు వచ్చారు. వారు దగ్గరికి వెళ్లగానే ఆ గేటు భయంకరమైన శబ్దంతో తనంతట తానే తెరుచుకుంది. లోపల చామంతి, మల్లెపూల సువాసన వింతగా వస్తోంది. అభి, చూసావా? గేటు తనంతట తానే తెరుచుకుంది. ఇది ఖచ్చితంగా దయ్యాల పనే. అబ్బా రాజు, గాలి వల్ల గేటు తెరుచుకుంటే దయ్యం అంటావేంటి? నీ భయానికి ఒక హద్దు లేదు. గాలికి అంత బరువైన ఇనుపగేటు ఎలా తెరుచుకుంటుందభి? నువ్వు కావాలనే నన్ను నమ్మించటం లేదు. సరే సరే, లోపలికి నడు. ఇక్కడ తోట ఎంత బావుందో చూడు. కాని ఈ పూల వాసన కొంచెం వింతగా, ఘాటుగా ఉంది. ఎవరు మీరు? ఇంత అర్ధరాత్రి వేళ నా విల్లాకి ఎందుకొచ్చారు? అకస్మాత్తుగా చీకటి నీడల నుండి తెల్లటి చీర కట్టుకున్న ఒక అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ బయటకొచ్చింది. ఆమె ముఖం చంద్రబింబంలా మెరుస్తోంది. నమస్తే అండి, నా పేరు అభి. నేనొక డాక్యుమెంటరీ మేకర్ని. ఈయన నా ఫ్రెండ్ రాజు. నమస్తే మేడం, నా పేరు రాజు. మీరు ఒంటరిగా ఇక్కడ ఉంటున్నారా? మీరు చాలా అందంగా ఉన్నారు. ధన్యవాదాలు రాజు. అవును, ఈ పెద్ద విల్లాలో నేనొక్కదాన్నే ఉంటాను. నా పేరు మాయ. మాయగారు, మేము ఈ పురాతన విల్లా గురించి ఒక చిన్న రీసెర్చ్ చేయడానికి వచ్చాము. ఈ రాత్రికి మేమిక్కడ ఉండవచ్చా? ఖచ్చితంగా అభి. చాలా రోజుల తర్వాత నా ఇంటికి అతిథులొచ్చారు. మిమ్మల్ని కాదనడమెలా? చూశావా అభి, ఈమె ఎంత మంచిదో. ఇంత అందమైన ఆమె ఉన్న ఇంట్లో దయ్యాలెలా ఉంటాయి? నా భయం పోయిందిరా. ఇందాకడదాకా భయపడి చచ్చావు, ఇప్పుడు ఈమె అందం చూడగానే ప్లేట్ ఫిరాయించావా? మీరిద్దరూ చాలా అలసిపోయినట్లున్నారు. లోపలికి రండి, మీకు విశ్రాంతి తీసుకోవడానికి గది చూపిస్తాను. చాలా థ్యాంక్స్ మాయగారు, మీ రుణం ఉంచుకోలేం. రండి అభి, లోపలికి నడవండి. మీకోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాను. మాయ వారిద్దరినీ ఒక పెద్ద విలాసవంతమైన పడక గదిలోకి తీసుకెళ్ళింది. ఆ గదిలో పాతకాలపు మంచం, ఒక పెద్ద అద్దమున్నాయి. కొద్దిసేపటికి మాయ చేతిలో ఒక బంగారు గిన్నెతో తిరిగి వచ్చింది. రాజూ, ఇది మా విల్లాలో దొరికే అత్యంత పవిత్రమైన సుగంధగంధం. దీన్ని ముఖానికి రాసుకుంటే మీ అలసటంతా మాయమైపోతుంది. అవునా? వాసన నిజంగా చాలా అద్భుతంగా ఉందే. ఇప్పుడే రాసుకుంటాను మేడం.
రాజు, ఆగు. తెలియని వస్తువులు అలా ముఖానికి రాసుకోకూడదు. వద్దు రాజు. నువ్వు ఊరుకో అభి. మాయగారు ఇంత ప్రేమగా ఇస్తుంటే వద్దంటావా? నాకైతే చాలా అలసటగా ఉంది. నేను రాసుకుంటాను. అభి, నువ్వు కూడా కొంచెం రాసుకోవచ్చు కదా? నీ ముఖంలో కూడా అలసట కనిపిస్తోంది. లేదు మాయగారు, నాకలవాట్లేదు. నేను నా కెమెరా లెన్స్ క్లీన్ చేసుకోవాలి. మీరు రాజుకివ్వండి. ఇదిగో రాజు, దీన్ని నీ ముఖానికి, మెడకి బాగా దట్టంగా రాసుకో. అప్పుడే దీని ప్రభావం పూర్తిగా ఉంటుంది. అలాగే మేడం. అబ్బా, ఇది రాసుకుంటుంటే చాలా చల్లగా హాయిగా ఉంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. సరే అభి, మీరిద్దరూ విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్తున్నాను. శుభరాత్రి. శుభరాత్రి మాయాగారు. మీకు చాలా థాంక్స్. మాయా నవ్వుకుంటూ గది నుండి బయటకు వెళ్ళిపోయింది. అభి తన కెమెరాతో బిజీగా ఉన్నాడు. రాజు మంచంపై పడుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. అభి, అభి, నన్ను కాపాడ్రా అభి. రాజు కంఠం చాలా బలహీనంగా వణుకుతూ వచ్చింది. అభి కెమెరా పక్కన పెట్టి రాజువైపు చూశాడు. రాజు కళ్ళు పెద్దవి చేసి భయంతో అరుస్తున్నాడు. కాని శరీరం కొంచెం కూడా కదలడం లేదు. రాజూ, ఏమైందిరా? ఎందుకలా పడుకున్నావు? లే, కూర్చో. నా శరీరం అస్సలు కదలడం లేదభి. నాకు పక్షవాతం వచ్చినట్టయిపోయింది. ఏంటి, జోక్ చేస్తున్నావా? ఇందాకడదాకా బాగానే ఉన్నావుగా. నిజం అభి. ఈ గంధం రాసుకున్నప్పటినుండి నా ఒంట్లో రక్తం గడ్డకట్టుకుపోతున్నట్లుంది. నా చేతులు కూడా పైకి లేవడం లేదు. ఆగు రాజు, నేను నీ ముఖం తుడుస్తాను. అరే, ఈ గంధం అస్సలు రావడం లేదేంటి? చర్మానికి గట్టిగా అతుక్కుపోయింది. అభి, అటు చూడు. ఆ అద్దంలో చూడు. అభి భయంతో గదిలో ఉన్న పెద్ద అద్దం వైపు చూశాడు. మంచంపై పడుకున్న రాజు వెనక మాయ నిలబడి ఉంది. కాని అద్దంలో ఆమె ముఖం అందంగా లేదు. అది కుళ్ళిపోయిన చర్మంతో, రక్తం కారుతున్న కళ్లతో ఉన్న ఒక భయంకరమైన ముసలి దయ్యంలా ఉంది. అమ్మో, ఇదేంటి? మాయ ముఖం అద్దంలో అలా ఉంది, కాని గదిలో మాయ లేదుగా. అభి, ఆమె మనుషులను చంపే మంత్రగత్తెరా. నన్ను ఎలాగైనా కాపాడు. నా ప్రాణం పోతున్నట్లుంది. రాజు, నువ్వు భయపడకు. నేనిప్పుడే వెళ్ళి ఆ మాయను పట్టుకుని దీనికి విరుగుడేంటో అడుగుతాను. నువ్వు ఇక్కడే ఉండు. నన్నొక్కడే వదిలేసి వెళ్ళకభి. నాకు చాలా భయంగా ఉంది. నేను త్వరగా వస్తాను రాజు, ధైర్యంగా ఉండు. అభి గది నుండి బయటకు వచ్చి విల్లా హాల్లో వెతకడం ప్రారంభించాడు. ఒకచోట నేలపై ఒక పాత రహస్య తలుపు, ట్రాప్ డోర్ తెరిచి ఉండటం గమనించాడు. అందులో నుండి ఒక వింత నీలిరంగు వెలుతురు, మంత్రాల శబ్దాలు వస్తున్నాయి. అభి నెమ్మదిగా ఆ మెట్లు దిగి భూగర్భ గదిలోకి వెళ్లాడు. ఓ దేవుడా, ఈ ఇల్లేంటింత భయంకరంగా ఉంది? లోపలంతా పుర్రెలు, ఎముకలు ఉన్నాయి. ఆ గది మధ్యలో ఒక పెద్ద బలిపీఠం ఉంది. దాని చుట్టూ మంత్రాల గీతలు గీసి ఉన్నాయి. హఠాత్తుగా గదిలోకి మాయ ప్రవేశించింది. కాని ఇప్పుడు ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. ఆమె చేతిలో ఒక పదునైన కత్తి ఉంది. ఈ రోజుతో నా 101 పూజ పూర్తవుతుంది. ఆ రాజు ప్రాణశక్తిని నేను లాగేసుకుంటే నాకు మళ్ళీ 100 ఏళ్ల పాటు నిత్య యవ్వనం లభిస్తుంది. ఆగు మాయా, నా స్నేహితుడికి నువ్వు ఏం చేశావు? ఆ గంధంలో నువ్వు ఏం కలిపావు? ఓహో, నువ్వు ఇక్కడిదాకా వచ్చావా అభి? నీ స్నేహితుడు రాజు నా మాయా గంధానికి బానిస అయిపోయాడు. వాడిప్పుడు కదలలేడు, మాట్లాడలేడు. నువ్వొక మంత్రగత్తెవి. నిన్ను వదిలిపెట్టను. పోలీసులకి పట్టిస్తాను. పోలీసులా? ఈ అడవిలోకి ఏ పోలీసు రాలేడు అభి. వచ్చినా నన్ను ఏం చెయ్యలేడు. నీ స్నేహితుణ్ణి నేను ఈ బలిపీఠంపైకి రప్పించబోతున్నాను. చూడు. మాయ
తన చేతులను గాల్లోకి లేపి మంత్రాలు చదవడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా పడకగదిలో ఉన్న రాజు శరీరం గాల్లోకి లేచి సొరంగం గుండా వచ్చి ఆ బలిపీఠంపై పడిపోయింది. రాజు కళ్ళు భయంతో రౌండుగా మారాయి. అభి అభి నన్ను చంపేస్తోంద్రా, కాపాడు. రాజు, మాయా, ఆగు, నా ఫ్రెండ్ని వదలై, కావాలంటే నా ప్రాణాలు తీసుకో. నీ ప్రాణాలు కూడా తీసుకుంటాను అభి, కాని ముందు వీడి వంతు. వీడి ఒంట్లో ఉన్న యవ్వన శక్తి నాకు కావాలి. నేను నిన్ను ఆపుతాను. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నా చుట్టూ ఉన్న ఈ క్షుద్ర వలయాన్ని దాటి ఏ మానవుడు రాలేడు. మాయ కత్తిని పైకి లేపింది. రాజు గుండెలపై పొడవడానికి సిద్ధమైంది. రాజు శరీరం నుండి నీలిరంగు వెలుతురు అంటే ప్రాణశక్తి ఆమె చేతిలోకి వెళ్లడం ప్రారంభమైంది. సమయం లేదు. అభి చుట్టూ చూశాడు. గోడకు ఒక పురాతనమైన ఓం గుర్తు ఉన్న పూజా త్రిశూలం తగిలించి ఉండటం కనిపించింది. మాయరాజును చంపటానికి కత్తిని కిందకి దించుతున్న క్షణంలో అభి ఆ త్రిశూలాన్ని అందుకున్నాడు. మాయా, నీ అంతం నా చేతిలోనే రాసిపెట్టి ఉంది. నన్ను నువ్వు తాకలేవు అభి. నా మంత్రశక్తి నిన్ను బూడిద చేస్తుంది. నేను నిన్ను తాకాల్సిన అవసరం లేదు మాయా. నీ క్షుద్ర పూజలకి ఆధారం నీ నీడ మాత్రమే. అభి తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని గురిచూసి గోడపై పడుతున్న మాయ యొక్క భయంకరమైన నీడ గుండె భాగంలో గట్టిగా గుచ్చాడు. అమ్మా, ఏంటిది? నా ఒళ్ళు కాలిపోతోంది. నువ్వేం చేశావభి? గోడపై ఉన్న నీడ నుండి నిజమైన రక్తం కారడం ప్రారంభమైంది. మాయ చేతిలోని కత్తి కింద పడిపోయింది. ఆమె శరీరం వేగంగా ముడుచుకుపోతూ ముసలిదానిగా మారిపోసాగింది. అభి, చూడు, ఆమె చర్మమంతా ఊడిపోతోంది. రాజు, ధైర్యంగా ఉండు. ఆ దయ్యం పని అయిపోయింది. నన్ను క్షమించు. నా పూజ నాశనం చేశావు. నా 100 ఏళ్ల శ్రమ బూడిద అయిపోయింది. అమ్మా! మాయ భయంకరంగా అరుస్తూ నేలపై పడిపోయింది. కొద్ది క్షణాల్లోనే ఆమె శరీరం పూర్తిగా కాలిపోయి బూడిద కుప్పగా మారిపోయింది. ఆమె చనిపోగానే రాజు ముఖానికున్న గంధం పౌడర్లా రాలిపోయింది. అభి, నా చేతులు కదులుతున్నాయిరా, నా కాళ్ళు కూడా కదులుతున్నాయి. నేను బ్రతికే ఉన్నానభి. రాజు, లే, త్వరగా లే. ఈ విల్లా కూలిపోతోంది. మనం ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి. పద అభి, ఇంకొక్క క్షణం కూడా నేనిక్కడ ఉండలేను. అభి, రాజు ఇద్దరూ ఆ భూగర్భ గది నుండి ప్రాణాలతో బయటపడి అడవివైపు పరుగెత్తారు. వారి వెనక ఆ మాయాగంధం విల్లా పూర్తిగా భూమిలోకి కూలిపోయింది. ఆ భయంకరమైన రాత్రికి అలా ముగింపు పడింది.